హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మనకి ఒక మెసేజ్ వచ్చింది. ఏమని అంటే ఒక సార్ బ్యాంక్ ఎంప్లాయీ అట. బ్యాంక్లో వచ్చే కస్టమర్స్కి అంటే హిందీలో ఎలా మాట్లాడాలి, ఎలా రిప్లై చేయాలి అంటే ఒకవేళ హిందీ మాట్లాడే కస్టమర్స్ కనుక బ్యాంక్ వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి సార్ బ్యాంకు కస్టమర్స్తో అని చెప్పేసి సార్ అడగడం జరిగింది. ఈరోజు అదే క్లాసు మీకు చెప్పబోతున్నాను. అంటే బ్యాంక్ వచ్చే కస్టమర్స్తోని ఎంప్లాయీస్ ఎలా మాట్లాడాలి హిందీలో అనేది. ఓకేనా? ఓకే, రైట్. ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను బోర్డు మీద ఏమి రాయకుండా మీకు క్లాస్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక 10 వీడియోల దాకా బేసిక్ వీడియోస్ అప్లోడ్ చేశాను. అవి చాలు మీకు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, రెండో స్టెప్లోకి మిమ్మల్ని తీసుకుపోదాం అనుకుంటున్నాను. అంటే మీతో హిందీ మాట్లాడించాలి అంటే ఈ సెకండ్ స్టెప్ అనేది చాలా కీలకమైన దశ. ఎందుకంటే నేను ఏదైతే మాట్లాడతానో ఎక్కువసేపు మీరు వినాలి. దాన్ని మీరు విన్నారనుకోండి, మీ మైండ్లో అది కూర్చుండిపోతుంది అనమాట ఆ టాపిక్. అప్పుడు మీకు ధైర్యం వచ్చేస్తుంది. నేను ఎన్ని రోజులు నేను ఇక్కడ బోర్డు మీద రాసి చెప్పి దీన్ని ఇది అంటారు అన్న రోజులు కూడా మీరు వింటూనే ఉంటారు తప్ప మీరు మాట్లాడటానికి ట్రై చేయరు. ఈ రోజు నుంచి ఏంటంటే నేను ఏదైతే మాట్లాడతానో అది మీరు కూడా సేమ్ మాట్లాడాలి నాతో పాటుగా. అప్పుడే మీకు వచ్చేస్తుంటుంది. ఓకేనా? ఈరోజు ఓన్లీ హ్యాండ్స్తో చెప్తాను. లెఫ్ట్ హ్యాండ్ హిందీలో మాట్లాడుతుంది, రైట్ హ్యాండ్ తెలుగులో రిప్లై ఇస్తుంటుంది. చూడండి, ఫస్ట్ హాఫ్లో నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఏ విధంగా మాట్లాడాలి కస్టమర్స్తో చెప్తాను. నెక్స్ట్ రెండో స్టెప్ కస్టమర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్తో ఎలా మాట్లాడాలో చెప్తాను. ఫస్ట్ చూడండి, మన క్లాస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ మధ్యలో ఎలాంటి పదాలు కూడా వాడను. వన్స్ ఇక్కడ ఏదైతే ఈ హ్యాండిల్ వేపు మాట్లాడతానో అది హిందీ. ఈ హ్యాండిల్ వేపినప్పుడు ఇక్కడ మాట్లాడిన హిందీ పదానికి ఇక్కడ ఆన్సర్ వస్తుంటుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు బ్యాంక్కి అందర్ కస్టమర్ ఆయా. బ్యాంకు లోపలికి కస్టమర్స్ వచ్చారు. ఇదర్ అయ్యే, ఇక్కడికి రండి. వహా బయటియే, అక్కడ కూర్చోండి. క్యా చాహియే, ఏమి కావాలి. పైసా చాహియే క్యా, పైసలు కావాలా ఏమి. కిత్నా చాహియే, ఎంత కావాలి. ఆప్కి ఊపర్ కుచ్ లోన్ హై క్యా, మీ మీద ఏదైనా లోన్ ఉందా. కోయి పైసా ఆప్ పెండింగ్ రక్కా క్యా, ఏమైనా పైసలు బ్యాంక్లో మీరు పెండింగ్లో ఉన్నారా. లైన్ మే ఖడా హో జాయియే, లైన్లో నించోండి. పర్చి లిక్కే అయ్యే, పేపర్లో రాసుకుని రండి. పూరా డీటెయిల్స్ లిఖనా హై, మొత్తం డీటెయిల్స్ రాయాలి. కుచ్ దేర్ ఇంతజార్ కీజియే, కొంచెం సేపు వెయిటింగ్ చేయండి. दूसरा काउंटर में चला जाइए, పక్క కౌంటర్కి వెళ్ళండి. లోన్ యహా నహీ దేగా, లోన్ ఇక్కడ ఇవ్వరు. లోన్ లేనా హై క్యా, మీరు లోన్ తీసుకోవాలా. ఆప్కో లోన్ లేనా హై తో ఉస్ సార్ కే పాస్ చలా జాయియే, ఒకవేళ మీరు లోన్ కావాలి అంటే ఆ సార్ దగ్గరికి వెళ్ళండి. ఆప్కో పైసా చాహియే, మీకు పైసలు కావాలా. ఆప్కో పైసా చాహియే తో బగల్ కౌంటర్ మే చలా జాయియే, మీకు పైసలు కావాలన్నా పక్కన ఉన్న కౌంటర్ని సంప్రదించండి. ఆప్కో మేనేజర్ సే బాత్ కర్నా హై, మీరు మేనేజర్తో మాట్లాడాలనుకుంటున్నారా. ఆప్ మేనేజర్ సే బాత్ కర్నా హై తో కుచ్ దేర్ ఇంతజార్ కీజియే, ఒకవేళ మీరు మేనేజర్తో మాట్లాడాలనుకుంటే కొంచెం సేపు వెయిటింగ్ చేయండి. మై మేనేజర్ కే పాస్ లేకే జాऊंगा, నేను మిమ్మల్ని మేనేజర్ దగ్గరికి తీసుకొని పోతాను. కుచ్ దేర్ ఇంతజార్ కీజియే, కొంచెం సేపు వెయిటింగ్ చేయండి. ఆప్ లైన్ మే ఖడా హో జాయియే, మీరు లైన్లో నించోండి. పర్చి ఏక్ ఆద్మీ దేనే కే బాద్ దూసరా దే దీజియే, పేపరు ఒకరు ఇచ్చిన తర్వాత ఇంకొకరు ఇవ్వండి. పూరా ఆద్మీ ఏక్ హీ సాత్ దేనే సే మై కుచ్ నహీ కర్ పాऊंगा, మీరందరూ ఒకటేసారి స్లిప్లు ఇస్తే నేను ఏం చేయలేను. ఆప్కో గోల్డ్ లోన్ లేనా హై క్యా, మీకు గోల్డ్ లోన్ కావాలా. కిత్నా చాహియే పైసా, డబ్బులు ఎంత కావాలి. ఆప్ సోనా కిత్నా లాయా, మీరు బంగారాన్ని ఎంత తీసుకొచ్చారు. బ్యాంక్ మే ఏక్ తులాకా 40,000 మిలేగా, బ్యాంకులో ఒక తులానికి 40,000 ఇస్తారు. అభి మేనేజర్ ఖాళీ హై జాయియే, మిల్ సక్తే హై, ఇప్పుడు మేనేజర్ ఖాళీగా ఉన్నారు, మీరు వెళ్ళండి, కలవచ్చు. ఆప్కా పాస్బుక్ దీజియే, మీ పాస్బుక్ ఇవ్వండి. పాస్బుక్ కి ఊపర్ ఫోటో లగా లీజియే, పాస్బుక్ మీద మీ పాస్ ఫోటో పెట్టండి. పాస్బుక్ ప్రింట్ కే లియే వహా మిషన్ కే పాస్ జాయియే, పాస్బుక్లో ప్రింటింగ్ కోసము ఆ మిషన్లో పెట్టండి. ఓ మిషన్ కామ్ కర్తా హై, ఆ మిషను పనిచేస్తుంది. మేరా కంప్యూటర్ కామ్ నహీ కర్ రహా హై, నా కంప్యూటరు పని చేయట్లేదు. బిజ్లీ చలీ గయి, కరెంటు పోయింది. కుచ్ దేర్ రుక్నా పడేగా, కొంచెం సేపు ఆగవలసి ఉంది. ఆప్ ఆకే కిత్నా సమయ హువా, మీరు వచ్చి ఎంతసేపు అయింది. హర్ మహీనా పైసా దే రహే హై, ప్రతి నెల పైసలు ఇస్తున్నారా. ఈ విధంగా బ్యాంక్ ఎంప్లాయీ మాట్లాడతాడు మామూలుగా కస్టమర్స్తోని. ఇప్పుడు ఒక కస్టమరు బ్యాంక్ ఎంప్లాయీ దగ్గరికి పోతే ఎలా మాట్లాడతాడో చూడండి.
సేమ్ ఇప్పుడు కూడా నేను లెఫ్ట్ హ్యాండ్ లేపినప్పుడు హిందీ, రైట్ హ్యాండ్ లేపినప్పుడు దానికి తెలుగు వర్షన్ వస్తుంది. చూడండి ఇప్పుడు కస్టమర్స్ హిందీలో ఎంప్లాయీస్తో, బ్యాంక్ ఎంప్లాయీస్తో ఎలా మాట్లాడతారో చూడండి. ఓకేనా? సార్ హమ్కో పైసా చాహియే. సార్ మాకు పైసలు కావాలి. హమ్ సుబే ఆయే హై. మేము పొద్దునొచ్చాము. అభి తక్ లైన్ మే హీ ఖడా హువా హై. ఇప్పటి వరకు కూడా లైన్లోనే నుంచున్నాము. హమ్కో జల్దీ ఘర్ జానా హై. మాకు తొందరగా ఇంటికి వెళ్ళాల్సి ఉంది. ఘర్ మే బహుత్ కామ్ హై. ఇంటి దగ్గర చాలా పని ఉంది. హమ్కో 5000 చాహియే. మాకు 5000 కావాలి. ఏ పాస్బుక్ లీజియే. ఈ పాస్బుక్ తీసుకోండి. హమ్కో లిఖ్నా నహీ ఆతా. నాకు రాయటం రాదు. తోడాసా ఆప్ లిఖ్ లీజియే. కొంచెము మీరే నా యొక్క స్లిప్ రాయండి. ఫీల్డ్ ఆఫీసర్ కే పాస్ జానా హై. ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. మేనేజర్ సే మిల్నా హై. మేనేజర్ను కలవాలి. మేనేజర్ సే బాత్ కర్నా హై. మేనేజర్తో మాట్లాడాలి. హమారే అకౌంట్ మే కిత్నా పైసా పడా హువా హై. మా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి. బ్యాంక్ మే పైసా రఖనే సే బ్యాజ్ కిత్నా దేతా హై. బ్యాంకులో మేము పైసలు ఉంచినందుకు మీరు వడ్డీ ఎంత ఇస్తారు. హమారా లోన్ కబ్ తక్ ఖతం హో జాయేగా. మా యొక్క లోను ఎప్పటి వరకు అయిపోతుంది. హమ్కో నయా పాస్బుక్ చాహియే. మాకు కొత్త పాస్బుక్ కావాలి. హమ్కో చెక్ బుక్ చాహియే. మాకు చెక్ బుక్ కావాలి. హమ్కో నయా పిన్ లేనా హై. మేము కొత్త పిన్ తీసుకోవాలి. హమ్కో నయా అకౌంట్ ఖోల్నా హై. మేము కొత్త అకౌంట్ తీసుకోవాలి. నయా అకౌంట్ లేనే కే లియే పైసా కిత్నా జమా కర్నా పడతా హై. కొత్త అకౌంట్ తీసుకోవాలంటే మొదటగా ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలి. హర్ మहीना పాస్బుక్ మే కిత్నా పైసా హోనా చాహియే. అంటే మినిమం మా యొక్క ఖాతాలో ఎంత అమౌంట్ మెయింటైన్ చేయాలి. హమ్ జో పైసా రఖతే హై ఉస్కా బ్యాజ్ కిత్నా దేతే హై. మేము బ్యాంకులో పైసలు ఉంచినందుకు మాకు వడ్డీ ఎంత ఇస్తారు. హమ్కో కుచ్ పైసా ఫిక్స్ డిపాజిట్ కర్నా హై. మేము కొంత డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాము. ఫిక్స్ డిపాజిట్ కర్నే కే లియే బ్యాజ్ కిత్నా దేతా హై. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినందుకు వడ్డీ ఎంత ఇస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ కే అందర్ హమారా పైసా కబ్ దోగునా హో జాయేగా. ఫిక్స్డ్ డిపాజిట్లో మా యొక్క డబ్బులు రెండంతలు ఎప్పటి వరకు అవుతాయి. హమ్కో యోనో యాప్ యాక్టివేట్ కర్నా హై. మాకు యోనో యాప్ క్రియేట్ చేయటము కావాలి. హమ్ కహా జానా హై. మేము ఎక్కడికి వెళ్ళాలి. ఓకేనా? ఈ విధంగా కస్టమర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్తోని మాట్లాడచ్చు. ఓకేనా? ఈ విధంగా ఎందుకు చెప్పానంటే నేను చెప్పే ఇప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయో మీరు 1కి 2 సార్లు శ్రద్ధగా వినాలి. నేను ఏ సిచ్యువేషన్లో ఎలాంటి హిందీ పదాలు వాడాను, ఆ హిందీ పదాలకి తెలుగులో ఎలా రిప్లై ఇస్తున్నాను. మీరు 1కి 2 సార్లు వినగా మీ ఆటోమేటిక్గా మీకు మీ మైండ్లో ఇమిడిపోతుంది. అప్పుడు మీరు ఆటోమేటిక్గా హిందీ మాట్లాడటం ట్రై చేయొచ్చు. అందుకే ఇప్పటి నుంచి కొంచెం వెరైటీగా, డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి రాయకుండా ఓన్లీ మీతోని అనుకుంటున్నాను. అందుకే ఈరోజు రాయకుండా డైరెక్ట్ మీతో చెప్పడం జరిగింది. ఇంకా చాలా క్లాసులు పెండింగ్లో ఉన్నాయి. చాలా మెసేజ్లు పంపించారు, సరే ఈ క్లాస్ చెప్పండి అని చెప్పేసి. అంటే చాలా క్లాసులు చెప్పమని మెసేజ్లు వచ్చినాయి. నాకు వీలున్నప్పుడల్లా క్లాసులు చెప్పి అప్లోడ్ చేస్తుంటాను. ఓకే. ఒక రిక్వెస్ట్ ఏంటంటే అన్ని వీడియోలు ఒకటే దగ్గర చూడాలని మీరు అనుకుంటే మన ఛానల్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దాని ప్రత్యేకత ఏంటి అంటే ఒకవేళ మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక ఆ గ్రూప్లో మీరు ఉన్నట్టు ఎవరికి తెలియదు. మీ నెంబర్ కానీ మీ నేమ్ కానీ అసలు ఆ గ్రూప్లో షో చేయదు. మీకు ఆ గ్రూప్ వల్ల ఒక బెనిఫిట్ ఏంటి అంటే అన్ని వీడియోలు, నేను అప్లోడ్ చేసే వీడియోలు అన్నీ కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో దొరుకుతాయి. మన ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ ప్రత్యేకత ఏంటంటే మీరు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అని ఒకరికి తెలియదు. ఒకళ్ళ నెంబరు వేరే వాళ్ళకి షో చేయదు. ఆ గ్రూప్లో మీరు ఒక్కలే ఉన్నట్టు, ఎవరు చూసినా కానీ మీరు ఒక్కలే ఉన్నట్టు షో చేస్తుంటారు. ఓకేనా? ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్కి కనపడుతుంది కానీ మిగతా వాళ్ళ డీటెయిల్స్ ఆ గ్రూప్లో కనపడవు. డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్ క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. ఇంకేదైనా మెసేజ్ పెట్టాలంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మీకు ఏ క్లాస్ కావాలన్నా కానీ క్లాస్ చెప్పి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఇంకా ఏదైనా పర్సనల్గా మెసేజ్ పెట్టాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్ మీరు మెసేజ్ పెట్టినా కానీ పర్లేదు. నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ పెడుతున్నారు, సార్ పలానా క్లాస్ చెప్పండి సార్, ఇలా మాట్లాడండి సార్ మాతో డైరెక్ట్, సార్ కొద్దిసేపు మాతో ఇలా చాటింగ్ చేయండి అని చెప్పేసి కూడా మాతో అడుగుతున్నారు అనమాట. అంటే మీరు ఇట్లా ఇందులో చాటింగ్ చేయడం వల్ల కూడా నేను నేర్చుకుంటా అని చెప్పేసి. ఓకేనా? మీకు ఏ విధంగా నేర్చుకోవాలన్నా, మీరు ఏ విధంగా నాకు మెసేజ్ పెట్టినా కానీ నేను చూస్తాను. ప్రతి ఒక్క మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను. ఓకే. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.